హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లకు అతి ముఖ్యమైన సమాచారము, అదనపు పెన్షన్ ఏక్యూపీ గురించి అప్డేట్ వచ్చింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు అతి ముఖ్యమైన గమనిక అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ నియమాలు, అమలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. వయసు పెరిగే కొద్దీ పెన్షనర్లకు వారి బేసిక్ పెన్షన్‌పై అదనంగా లభించే ఈ పెన్షన్ మొత్తానికి సంబంధించిన నియమాలు, ప్రస్తుత అమలు విధానం, ఆహ్, ఎదురవుతున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా కుటుంబ పెన్షన్‌ల విషయంలో ఉన్న అడ్డంకులు మరియు పరిష్కార మార్గాలను వివరంగా అయితే పరిశీలిద్దాము. మొదటిది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటి? ఏక్యూపీ అనేది పెన్షనర్ల వయస్సు నిర్ధారించే మైలురాయిలను, అంటే ఉదాహరణకు 70, 75, 80 సంవత్సరాలు చేరుకున్నప్పుడు వారి ప్రస్తుత బేసిక్ పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ అయితే కుటుంబ పెన్షన్‌పై ప్రభుత్వం అదనంగా మంజూరు చేసే శాతం పెంపుదల. ఇది వృద్ధాప్యంలో పెరిగే వైద్య మరియు ఇతర అవసరాలకు మద్దతుగా ఉద్దేశించబడింది. రెండోది ఏక్యూపీ ఎప్పటి నుంచి వర్తిస్తుంది? మంజూరు తేదీ, నియమం. ఇది చాలా కీలకమైన అంశం. పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ అదనపు పెన్షన్‌కు అర్హత సాధించే వయస్సును, ఉదాహరణకు 70, 75, 80 ఏళ్ళు ఏ నెలలో పూర్తి చేసినప్పటికీ ఆ నెల మొదటి తేదీ నుంచే పెరిగిన ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ మే 14వ తేదీన 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారనుకుందాము. నిబంధనల ప్రకారంగా వారికి 70 ఏళ్లకు వర్తించే 7% అదనపు పెన్షన్ ఏక్యూపీ లేదా ప్రభుత్వం నిర్దేశించిన శాతం, ఉదాహరణకు 75 ఏళ్లకు గాను 12% అని ఆహ్, ఉంటుంది. సో, ఈ విధంగా ఆ నెల మొదటి తేదీ నుంచి, అనగా మే 1 తేదీ నుంచి వర్తిస్తుంది. ఆ నెల పెన్షన్‌తో కలిపి ఈ అదనపు మొత్తం చెల్లించబడుతుంది. అంటే పుట్టినరోజు తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదనమాట. సో, ఒక నెలలో రెండవ తేదీని దాటి 31వ తేదీ వరకు మాక్సిమం గరిష్టంగా. ఈ మధ్యలో ఎప్పుడు వచ్చినా సరే మనకు ఒకటో తేదీ నుంచే, ఆ నెల నుంచే మనకు 30వ తేదీ వచ్చినా గూడా ఒకటో తేదీని ఆ నెలే చెల్లిస్తారనమాట. సో, మన డేట్ ఆఫ్ బర్త్ 30వ తేదీ అయినప్పటికి కూడా ముందు నుంచే, అంటే ఒకటో తేదీ నుంచే చెల్లిస్తారు. సో, లేదంటే తదుపరి నెలకైతే వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా ఇది ఒక నియమం అనమాట. ఇకపోతే మూడోది, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏక్యూపీ స్లాబ్ శాతాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్ల వయసు ఆధారంగా బేసిక్ పెన్షన్‌పై అదనంగా చెల్లించే ఏక్యూపీ శాతం క్రింది విధంగా అయితే ఉంది. సో, 70 ఏళ్ల వయసు వారికి 7% అయితే ఉంది ప్రస్తుతం. సో, ఇదివరకు 10% ఉండేది. 7%కి తగ్గించారు 11 పీఆర్సీలో. అలాగే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్‌పై 12% అదనము, 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 20%, 85 సంవత్సరాల వరకి 30, ఈ విధంగా అయితే పెరుగుతుందనమాట. ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్? గమనిక ఏంటంటే, ఇక్కడ పూర్తి చేసుకున్న వారికి, అంటే ఆ వయస్సు వచ్చిన సంవత్సరం మొదటి రోజు నుంచి కాదు, ఆ వయస్సును ఆహ్, సంపూర్ణంగా నిండిన తర్వాత వచ్చే నెల మొదటి తేదీ నుంచి అని అర్థం చేసుకోవాలి. ఏక్యూపీ మంజూరు ప్రక్రియ. గతంలో 70 సంవత్సరాలు లేదా ఇతర అర్హత వయస్సు నిండిన పెన్షనర్లు తమకు ఏక్యూపీ మంజూరు చేయాలని కోరుతూ నిర్దిష్ట ఫార్మాట్‌లో సంబంధిత ట్రెజరీ అధికారికి, అనగా ఎస్టీఓ లేదా డీటీఓ గారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. దానికి వయసు ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆటోమేషన్, సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పెన్షనర్ల డేటా, ముఖ్యంగా పుట్టిన తేదీలు అంతా కూడా అప్డేట్ చేయబడ్డాయి. కంప్యూటరీకరించబడ్డాయి కాబట్టి పెన్షనర్ల సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడం ద్వారా ఈ యొక్క చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియ ఆటోమేటిక్ అయిపోయింది. పెన్షనర్ నిర్దిష్ట వయస్సు పూర్తి చేయగానే సాఫ్ట్‌వేర్ దానిని స్వయంచాలకంగా, అంటే తనకు తానుగా గుర్తిస్తుంది. ఆ నెల నుండి వర్తించే ఏక్యూపీ అదనపు పెన్షన్ శాతాన్ని లెక్కించి దాని నెలవారీ పెన్షన్‌తో కలిపి జమ చేస్తుంది. దీనివల్ల పెన్షనర్లు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా చాలా వరకు తగ్గిపోయింది. ఇక ఐదోది, ఏక్యూపీ జమ కాకపోతే ఏం చేయాలి? ఆటోమేషన్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు సాంకేతిక లోపాలు లేదా డేటా సరిగ్గా లేకపోవడం వల్ల అర్హత వయస్సు
అంటే ఉదాహరణకు 70 ఏళ్ళు దాటిన ఏక్యూపీ ఆటోమేటిక్‌గా జమ కాకపోవచ్చు. అటువంటప్పుడు వెంటనే సంప్రదించండి. పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ తమ పరిధిలోని సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ లేదా జిల్లా ట్రెజరీ అధికారి డీటీఓని వ్యక్తిగతంగా కలవాలి. విషయం తెలియజేయండి. తమకు అర్హత ఉన్నప్పటికీ ఏక్యూపీ అందడం లేదనే విషయాన్ని స్పష్టంగా వారి దృష్టికి తీసుకురావాలి. అవసరమైతే అవసరమైన పత్రాలు సంప్రదింపుల సమయంలో మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ కాపీ, ఆధార్ కార్డ్, వయసు ధృవీకరించే ఏదైనా అధికారిక పత్రము అంటే పాఠశాల, స్కూల్ రికార్డ్ కావచ్చు, పుట్టిన తేదీ సర్టిఫికేట్ కావచ్చు, పాస్‌పోర్ట్ అయినా మొదలైనవి వంటివి తీసుకెళ్లడం మంచిది. ఇక లిఖితపూర్వకంగా అభ్యర్థన అవసరమైతే సమస్యను వివరిస్తూ ఏక్యూపీ అదనపు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ఒక లేఖను సమర్పించడం ఉత్తమం. ఇక ఆరోది కుటుంబ పెన్షన్‌ల విషయంలో ప్రధానంగా సమస్య మరియు ఆహ్, పరిష్కారము. సమస్య ఏంటంటే చాలామంది కుటుంబ పెన్షనర్లు ఈ యొక్క అదనపు ప్రయోజనాన్ని సకాలంలో పొందలేకపోవడానికి ప్రధాన కారణం వారి డేట్ ఆఫ్ బర్త్ అండి. సో, ఈ వివరాలు ట్రెజరీ లేదా పీపీఓ రికార్డ్‌లో సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదే కాకపోవడం వల్ల ఫ్యామిలీ పెన్షనర్స్‌కి అదనపు పెన్షన్ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగా అసలు పెన్షనర్ ఉద్యోగి పుట్టిన తేదీ రికార్డ్‌లో ఉంటుంది. కానీ సో, సర్వీస్ పెన్షనర్ వారి యొక్క తేదీ ఆహ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది రికార్డులలో ఉంటుంది. కానీ వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ వివరాలు వ్యవస్థలో సాఫ్ట్‌వేర్‌లో లేకపోవడం లేదా తప్పుగా ఉండటం వల్ల వారి వయసు ఆధారిత ఏక్యూపీ ప్రయోజనం ఆటోమేటిక్‌గా అందటం లేదు. సిస్టమ్ వారి వయసును గుర్తించడం లేదు కాబట్టి ఏక్యూపీ జనరేట్ కాదు. దీనికి గల పరిష్కారము కుటుంబ పెన్షనర్ తమ పుట్టిన తేదీని అధికారికంగా ట్రెజరీ రికార్డులో నమోదు చేయించుకోవాలి. దీనికోసం సరైన వయసు ధృవీకరణ పత్రాలతో పాటు డీటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి నిర్దిష్ట ప్రక్రియ ద్వారా ఆ వివరాలను అప్డేట్ చేయించుకోవాలి. ఇకపోతే ఏడోది పెన్షనర్ల సంఘాల పాత్రపై విమర్శ మరియు విజ్ఞప్తి. విమర్శ ఏంటంటే కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీ నమోదు లేదా సవరణ ప్రక్రియను సులభతరం చేయడానికి స్పష్టమైన ఏకీకృత మార్గదర్శకాలను లేదా ప్రభుత్వ ఉత్తర్వులను అనగా జీవో జారీ చేయించడానికి రాష్ట్ర పెన్షనర్ సంఘాలు తగినంత చొరవ చూపలేదని, ప్రభుత్వంతో సమర్థవంతంగా సంప్రదింపులు జరపడంలో కొంత జాప్యం జరిగిందని కొందరు పెన్షనర్లు అసంతృప్తి మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వేలాది మంది కుటుంబ పెన్షనర్లపై ప్రభావం చూపుతున్నందున ఇది అత్యంత విచారకరమైన విషయము. విజ్ఞప్తి ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు ఈ సమస్య తీవ్రతను గుర్తించి ఐక్యంగా కృషి చేయాలి. కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీలను అధికారికంగా సులభంగా మరియు ప్రామాణికమైన పద్ధతిలో నమోదు లేదా సవరణ చేయడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దీనికి అవసరమైన మార్గదర్శకాలను లేదా జీవోలను తక్షణమే జారీ చేయించాలని రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు బలంగా కోరుకుంటున్నారు. ఎనిమిదవది ప్రభుత్వం మరియు అధికారుల బాధ్యత. ఏక్యూపీ అనేది పెన్షనర్ల వయసు రీత్యా లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక భరోసా మరియు వారి హక్కు. దీని అమలులో ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో ఉన్న సాంకేతిక మరియు విధానపరమైన అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ట్రెజరీ అధికారులపై ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందేలా చూడాలి. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వృద్ధాప్యంలో పెన్షనర్లకు అండగా నిలిచే కీలకమైన ఆర్థిక సహాయము. ఆటోమేషన్ ప్రక్రియ ప్రశంసనీయమే అయినప్పటికీ, ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో డేటా ఖచ్చితత్వం లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. పెన్షనర్ల సంఘాలు, ప్రభుత్వం మరియు ట్రెజరీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ అడ్డంకులను తొలగించి అర్హులైన ప్రతి కుటుంబ పెన్షనర్లకు వారి హక్కు అయినటువంటి ఏక్యూపీ సకాలంలో అందేలా చూడటం అత్యవసరము. పెన్షనర్లకి కూడా తమ రికార్డులను సరిచూసుకొని సమస్యలుంటే వెంటనే అధికారులను సంప్రదించడం ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకోవాలి.